నమస్తే, నేను శ్రీలత. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇవాళ టాప్ స్టోరీస్ చూద్దాం. పక్కన పెట్టాల్సిన నాయకులు జగన్ పక్కనే. బీజేపీ నుంచి పొమ్మంటే వెళ్ళిపోతా సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ దఫా గెలుపు తప్ప మరేది ప్రాధాన్యతగా పెట్టుకోవద్దని వైఎస్ జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సరైందే. ముందు అధికారంలోకి వస్తే అందరూ చుట్టూ ఉంటారు. రాజకీయాల్లో అధికారమే పరమావధి. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు. ఇప్పటి నుంచే వైసీపీలో ఏరివేతకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నియోజకవర్గాల సమన్వయకర్తలకు రానున్న ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో పక్కన పెట్టాల్సిన నాయకులు జగన్ పక్కనే ఉన్నారని, ఎవరు చెబితే ఆ పని చేస్తారో అని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆరా తీస్తున్నారు. కొందరు సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా జగన్కు చూపి ఆయన్ని భ్రమలో పెడుతున్నారనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఇలాంటి వాళ్లే వైసీపీకి, జగన్కు అత్యంత ప్రమాదకరం అనేది వైసీపీ శ్రేణుల భావన. ఇదే సందర్భంలో ఏ విషయాన్నైనా నేరుగా జగన్తో చర్చించడానికి మధ్యవర్తులనే అడ్డుగోడను కూలగొట్టాలని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. జగన్తో తమ గోడు చెప్పుకోవడానికి సలహాదారులు, ఇతరులు ఎందుకనే ప్రశ్న నాయకుల నుంచి వస్తోంది. ఈ విషయం జగన్కు అర్థమయ్యేలా చెప్పాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అలాగే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ శ్రేయోభిలాషులకై ఉండాలని, కానీ కొంతమంది వ్యవహారాల్ని గమనిస్తే తమకు గిట్టని వాళ్ళని అనగదొక్కడానికి పవర్ని వాడుకుంటున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై పోరాటాల కంటే ముందు వైసీపీలో లోపాల్ని సరిదిద్దుకోవడానికి జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చుట్టూ ఉన్న టీంను పక్కన పెడితే తప్ప లోపాల్ని గుర్తించడం, వాటిని సరిచేసుకోవడం సాధ్యం కాదని వైసీపీ నేతలు అంటున్నారు. ఘోర పరాజయం తరువాత కూడా కూటమి ప్రభుత్వ వ్యతిరేకతని నమ్ముకోవడం మంచిది కాదు. ముందు సొంతింటిని చక్కదిద్దుకొని ఆ తర్వాత ప్రత్యర్థులపై పోరాటాలు రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తాయని జగన్ గ్రహిస్తే మంచిది. తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నాడు. బీజేపీని వదిలి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు తనకు బ్రోకరిజం చేయడం రాదన్నాడు. గోల్కొండ గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యాడు. ఎందుకు, ఎలా చేశారు? ఆ పార్టీలో ఉన్న ఒక ముఖ్య నేతను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని అన్నాడు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని అన్నాడు. గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నాడు. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయవచ్చు, చూపెడతాం ముందు ముందు మా బలం ఏంది. వైసీపీలో ఇప్పుడు కొందరు నేతలు తమ సలహాలు, సూచనల పేరుతో సౌండ్ పెంచుతున్నారు. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ బాగుపడాలంటే జగన్కి, నాయకులకు మధ్య రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ అనేది లేకుండా ఉంటేనే మంచిది అని అన్నారు. జగన్తో ఏదైనా నేరుగా చెప్పుకునే వెసులుబాటు ఉండాలని ఆయన అంటున్నారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ పేరుతో గత 5 ఏళ్లలో విమర్శలు చేసిన వారి వల్లనే వైసీపీ నష్టపోయిందని ఆయన కుండ బద్దలు కొట్టారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల దూషణలు పార్టీకి ఎంతో చేటు తెచ్చి పెట్టాయని ఆయన అంటున్నారు. ఎవరు ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకుంటే మనకేంటి, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు అని వైసీపీ నాయకులు గతంలో చేసిన వాటిని వాసుపల్లి తప్పుపట్టారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావని అన్నారు. వాసుపల్లి ఈ రకంగా మాట్లాడిన తీరుతో ఫ్యాన్ పార్టీలో చర్చ సాగుతోంది. వాసుపల్లి లొల్లిగా మారుతోంది. అధినాయకత్వం దీనిని పాజిటివ్గా తీసుకుంటుందా లేక వేరేగా ఆలోచిస్తుందా అన్నది చూడాలి. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.